ఏపీ బ్రాండ్ ఇమేజ్ ను పెంచడం, రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకురావడం కోసం నెట్వర్క్ ను ఏర్పాటు చేసుకోవడం లక్ష్యంగా సాగిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 4 రోజుల దావోస్ పర్యటన విజయవంతంగా ముగిసింది. ఈ 4 రోజులు ఒకవైపు ప్రపంచంలోని ప్రముఖ సంస్థల సీఈఓలు, అధిపతులతో, పలు దేశాల ప్రతినిధులతో చర్చలు జరుపుతూనే మరోవైపు రౌండ్ టేబుల్ సమావేశాలు, సదస్సులో విరామం లేకుండా పాల్గొని ఆంధ్రప్రదేశ్ను, ఏపీ బ్రాండ్ను ముఖ్యమంత్రి ప్రమోట్ చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 4 రోజుల దావోస్ పర్యటన విజయవంతంగా ముగిసింది. ప్రపంచ దేశాల నుంచి దావోస్కు వచ్చిన పెట్టుబడిదారులను ఆకట్టుకోవడంలో చంద్రబాబు సంపూర్ణంగా సఫలమయ్యారు. వివిధ రంగాలకు చెందిన దాదాపు 15 ప్రపంచ అత్యున్నత వాణిజ్య సంస్థల అధిపతులతో సమావేశమై ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలను వివరించారు. వాణిజ్యాభివృద్ధికి, పారిశ్రామికవేత్తల కోసం రాష్ట్రం కొత్తగా తీసుకొచ్చిన పాలసీలు, స్వర్ణాంధ్ర 2047 ప్రణాళికలు, పెట్టుబడిదారులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాల గురించి వివరించారు. రాష్ట్రానికి వచ్చి అనుకూలతలను ప్రత్యక్షంగా పరిశీలించాలని వారిని ఆహ్వానించారు. దీంతో పలు ప్రముఖ సంస్థలు రాష్ట్రంలో తమ ప్రాజెక్టులను నెలకొల్పేందుకు ఆసక్తి కనపరిచాయి. స్వయంగా రాష్ట్రంలో పర్యటించి పెట్టుబడుల అంశాలన్నీ ముందుకు తీసుకువెళ్లేందుకు ఆయా సంస్థలు సంసిద్ధతను వ్యక్తం చేశాయి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సింగపూర్ కాన్సుల్ జనరల్ ఎడ్గర్ పాంగ్, కాన్సుల్ వైష్ణవి వాసుదేవన్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ రోజు ఉదయం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో ఇరు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలపై, ప్రజల సహకారం, సంయుక్త అభివృద్ధి అంశాలపై చర్చించారు. దావోస్ పర్యటనలో భాగంగా కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్తో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. కాగ్నిజెంట్ నుంచి త్వరలోనే ఏపీకి శుభవార్త రాబోతుందని లోకేష్ తెలిపారు. విశాఖ, విజయవాడ, తిరుపతిలో 2.2 మిలియన్ చదరపు అడుగుల కోవర్కింగ్ స్పేస్ అందుబాటులో ఉందని తెలిపారు. దావోస్ పర్యటనలో భాగంగా కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్తో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. కాగ్నిజెంట్ గ్రోత్ స్ట్రాటజీ, ప్రాంతీయ విస్తరణ ప్రణాళికల్లో భాగంగా విశాఖపట్నం వంటి టైర్ 2 నగరాల్లో కార్యకలాపాలు ప్రారంభించాలని కోరారు. ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి వాటిల్లో హై స్కిల్డ్ వర్క్ ఫోర్స్ తయారు చేయడానికి ఏపీ ప్రభుత్వంతో భాగస్వామ్యం వహించాలని లోకేష్ విజ్ఞప్తి చేశారు. కాగ్నిజెంట్ టెక్నాలజీస్లో పనిచేస్తున్న 80,000 మంది ఉద్యోగులను టైర్ 1 నుంచి టైర్ 2 నగరాలకు మార్చేందుకు ప్రణాళికలు ప్రకటించామని కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్ తెలిపారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లాను పునరుత్పాదక ఇంధన హబ్గా తీర్చిదిద్దే బృహత్కర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా పిలుపునిచ్చారు. సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన ద్వారా ఇంటి పైకప్పుపై అధిక రాయితీతో, అతి తక్కువ ఖర్చుతో సోలార్ సిస్టమ్ను ఏర్పాటు చేసుకుని కరెంటు బిల్లుల భారాన్ని తగ్గించుకోవచ్చని అన్నారు. ఈ పథకం అమలుపై కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు వివరించారు. విద్యుత్ శాఖ, డిఆర్డీఏ సంయుక్త ఆధ్వర్యంలో ఎనికేపాడులో జరిగిన పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన జనజాగృతి ర్యాలీలో కలెక్టర్ లక్ష్మీసా పాల్గొన్నారు. సూర్యఘర్ పథకం ద్వారా స్థానిక నివాసి ఆర్ వీరరాఘవయ్య 15 రోజుల క్రింద ఏర్పాటు చేసుకున్న సోలార్ ప్యానెల్ వ్యవస్థను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నేపథ్యంలో పథకాన్ని జిల్లాలో పెద్ద ఎత్తున అమలు చేసేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి కృషి చేస్తున్నట్లు తెలిపారు. 2 లక్షల విలువైన 3kW సోలార్ ప్యానెల్ను 78,000 రాయితీతో ఇంటి పైకప్పుపై ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. రాయితీ మినహా మిగిలిన సొమ్మును తక్కువ వడ్డీతో బ్యాంకు రుణంగా పొందొచ్చన్నారు. దాదాపు 20 ఏళ్ల పాటు ఉచితంగా సౌర విద్యుత్తును పొందొచ్చని వివరించారు. 3kV వ్యవస్థ ద్వారా నెలకు 300 యూనిట్ల వరకు విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చని, మన అవసరాలకు సరిపడా మిగిలిన సౌర విద్యుత్తును గ్రిడ్కి ఇవ్వటం ద్వారా ఆదాయం పొందొచ్చని, ఈ విధంగా గత 2 నెలల్లో లబ్ధిదారులకు 33 లక్షలు ఇవ్వటం జరిగిందన్నారు. పథకం ద్వారా జిల్లాలో 2 లక్షల కనెక్షన్లను లక్ష్యంగా నిర్దేశించుకున్నామని, ఇప్పటి వరకు దాదాపు 60,000 రిజిస్ట్రేషన్లు జరిగాయన్నారు. స్వయం సహాయక సంఘం మహిళలు కూడా పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారన్నారు. పొల్యూషన్ ఫ్రీ ఉంటుంది, అలాగే ఫ్రీ ఆఫ్ కాస్ట్ వస్తుంది. ఈ స్కీమ్లో 78,000 వరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సబ్సిడీ కూడా ఉంది. మిగతా అమౌంట్ అయితే ఉందో దీన్ని బ్యాంక్ లోన్ కూడా టేప్ చేసుకోవచ్చు. సో 3 కిలోవాట్స్ ఇన్స్టాల్ చేసుకుంటే ఒక 8 నుంచి 10 సంవత్సరాల్లో లోన్ కూడా IBM లాగా అయిపోతుంది. మిగతా 25 సంవత్సరాలు ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎలక్ట్రిసిటీ వస్తూ ఉంటుంది. సో ఒక రోజుకి 300, ఒక నెలకి 300 యూనిట్స్ ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది. సో ఇది చూసుకుంటే ఇప్పటికే దాదాపుగా గత 2 నెలల్లో 33 లక్షల రూపాయలు బెనిఫిషరీకి అదనంగా గవర్నమెంట్ కట్టింది, వాపస్ ఇచ్చింది. అంటే ఏంటి, సర్ప్లస్ ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ చేయగలిగాము. సో అట్లాగే మనం ఉన్న ఇళ్ళన్నీ మనం శాచురేషన్ మోడ్లో చేస్తే సో జిల్లాలో
ఈ ప్రతి ఒక్క ఇంట్లో వాళ్ళ ఎఫర్ట్ ఏమీ లేకుండా సో విత్ సన్లైట్ వాళ్ళకి ఇన్కమ్ కూడా వస్తుంది, అలాగే ఎలక్ట్రిసిటీ బిల్ కూడా తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్కరు సహకరించాలి, ముందుకు రావాలి. సో లీడర్స్ అందరూ మోటివేట్ చేస్తున్నారు, ప్రజలు కూడా మోటివేట్ అవుతున్నారు. గ్రూప్స్ అయితేనేంటి, ఎస్ఎస్జీ గ్రూప్స్, ఆఫీసర్స్ అయితేనేంటి, ప్రతి ఒక్కరు ఇంక్లూడింగ్ నేను కూడా రిజిస్టర్ అయ్యాను దీంట్లో. యువకుడిగా సక్సెస్ఫుల్ మినిస్టర్, అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న వ్యక్తి నారా లోకేష్ అని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు అన్నారు. తెలుగుదేశం పార్టీలో కొత్త విధానాలు తీసుకొచ్చి కోటి సభ్యత్వాలను చేర్చడమే కాకుండా పేదల ప్రజలకు అండగా ఉంటున్నారని తెలిపారు. నగరంలోని అజిత్ సింగ్ నగర్ సెంట్రల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు ఇచ్చేసి టీడీపీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేశారు. యువకుడిగా సక్సెస్ఫుల్ మినిస్టర్గా అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న వ్యక్తి నారా లోకేష్ అని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు అన్నారు. తెలుగుదేశం పార్టీలో కొత్త విధానాలు తీసుకొచ్చి కోటి సభ్యత్వాలను చేర్చడమే కాకుండా పేద ప్రజలకు అండగా ఉంటున్నారని తెలిపారు. నిండు నూరేళ్లు భగవంతుని ఆశీస్సులతో ఉండి ప్రజలకు చక్కటి పరిపాలన అందించాలని ఆకాంక్షించారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి మంత్రి నారా లోకేష్ గారి 42వ పుట్టినరోజు సందర్భంగా మరి సెంట్రల్ నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇవాళ ఒక యువకుడుగా సక్సెస్ఫుల్ మినిస్టర్ గా అభివృద్ధి ధ్యేయంగా సంక్షేమమే ధ్యేయంగా పేద ప్రజలకు అండగా నిత్యం పనిచేస్తూ అలాగే పార్టీలో కొత్త విధానాలను తీసుకొచ్చి కోటి సభ్యత్వాలు దాటించడమే కాకుండా కార్యకర్తలకు అండగా ఉంటున్నటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు. ముఖ్యంగా భగవంతుని ఆశీస్సులతో ఆయురారోగ్యాలతో నిన్ను నూరేళ్లు ప్రజలకు సేవ చేయాలని హృదయపూర్వక ఆశీస్సులు ఇస్తూ అలాంటి యువకుడికి అన్ని రకాలుగా ప్రజలు కూడా అండగా ఉండాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్డే నారా లోకేష్. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కు మంచి భవిష్యత్తు ఉందని, ఆయన చేతుల్లోనే తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఉందని ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి నెట్టెం రఘురాం అన్నారు. నారా లోకేష్ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని, ప్రపంచంలోనే ఒక అత్యుత్తమ రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దడానికి ఆయన చేస్తున్న అడుగులు విజయవంతం కావాలని, రాష్ట్ర ప్రజలకు మంచి భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షించారు. విజయవాడ ఆటోనగర్లోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ 42వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి నెట్టెం రఘురాం, కృష్ణా జిల్లా అధ్యక్షులు ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి వెంకట గురుమూర్తులు పాల్గొని కేకును కట్ చేసి లోకేష్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపి మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా నెట్టెం రఘురాం మాట్లాడుతూ పార్టీ స్థాపించిన కొన్నేళ్లకు చంద్రబాబు పార్టీ నిర్మాణానికి పూనుకొని పార్టీని కింది స్థాయి నుంచి పునాది వేసి నేటికి తెలుగుదేశం పార్టీకి పట్టుకొమ్మగా ఉన్నారని అన్నారు. అలాంటి నిర్మాణాన్ని ఈ కొత్త సాంకేతిక యుగంలో లోకేష్ ఇంకా ముందుకు తీసుకువెళ్తున్నారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని కాంక్షించి లోకేష్ గతంలో మంత్రిగా 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో సమర్థత చూపించారని అన్నారు. ఆయన చొరవ, సమర్థత ఈ రాష్ట్రంలో రాబోయేటటువంటి తరానికి ఒక ఉజ్వల భవిష్యత్తు ఇవ్వాలని ఆకాంక్షించారు. ఆయన పడుతున్న తపన, అందుకు చేపడుతున్న కార్యక్రమాలు అవన్నీ కూడా మనకి అద్దం పడుతున్నాయన్నారు. మరి లోకేష్ గారి యొక్క ప్రస్థానం మనకి కనపడతా ఉంది. 40 ఏళ్ళు తక్కువ వయసే జనరల్ గా మనం సాధారణంగా చూసినట్లయితే, కానీ ఈ 40 ఏళ్లలో ఆయన యొక్క బాల్యం గాని, ఆయన స్టాన్ఫోర్డ్ లో మరి ఉన్నత విద్యని అభ్యసించటం, తర్వాత వచ్చి ఈ రాజకీయాల్లోనే ఉండాలి, ప్రజలకి సేవ చేయాలి అనేటటువంటి ఒక స్పష్టమైనటువంటి దృష్టితోటి ఆయన తెలుగుదేశం పార్టీలో చేరటం, మరి స్వల్ప కాలంలోనే ప్రధాన కార్యదర్శిగా ఎదగటం, లక్షలాది కార్యకర్తల ప్రేమాభిమానాలని చూరగొనటం, అంతేకాకుండా తెలుగుదేశం పార్టీకి ఈ ఆధునికమైనటువంటి సాంకేతిక యుగ ప్రస్థానంలో ఆయన ఒక కొత్తగా కార్యకర్తల యొక్క మరి నిర్మాణాన్ని, పార్టీ నిర్మాణాన్ని, అందులో కార్యకర్తల యొక్క సంక్షేమాన్ని, వారి యొక్క బాగోగుల్ని చూసుకోవటము అనేటటువంటిది ఆయన ప్రారంభించినటువంటి ఒక క్రొత్త ధనం ఈ తెలుగుదేశం పార్టీకి చేకూరింది. అనంతరం కొనకళ్ళ నారాయణరావు మాట్లాడుతూ లోకేష్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క శ్రేయస్సు కోరుతూ ఏ పార్టీలో లేనట్లుగా సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పారు. పార్టీ కార్యకర్తలకు కష్టం వస్తే, చనిపోతే వారికి ఇన్సూరెన్స్ అందేలా, వారి కుటుంబ సభ్యులకు ఉచిత విద్య అందించేలా ప్రణాళిక రూపొందించారన్నారు. నేడు భారతదేశంలోనే ఏ పార్టీకి లేని విధంగా 1 కోటికి పైగా సభ్యత్వాన్ని పూర్తి చేసిన ఘనత లోకేష్కే దక్కుతుందన్నారు.
ఇక్కడ పరిశ్రమలు పెడతానికి ముందుకు రాకపోతే ఇవాళ వెళ్ళి వాళ్ళందరికీ కూడా ధైర్యం చెప్పి అన్ని రకాలుగా రాష్ట్రం మీకు అండగా నిలబడుతుందని చెప్పి ఇవాళ పారిశ్రామికవేత్తలని పెద్ద ఎత్తున భారతదేశానికి ఆహ్వానించి ఇవాళ నిరుద్యోగ సమస్యని శాశ్వతంగా పరిష్కారం చేసేందుకు పారిశ్రామికంగా అభివృద్ధి చెందితేనే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, ఆర్థికంగా కానీ నిరుద్యోగ సమస్య కానీ చెప్పి ఇవాళ పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసినటువంటి లోకేష్ గారికి మరింత రాజకీయ భవిష్యత్తు కావాలి, మరింత అతను రాజకీయాల్లో రాణించే సమర్థత కలిగిన నాయకుడు, అవగాహన ఉన్న నాయకుడు. అటువంటి నాయకుడు ఇవాళ తెలుగుదేశం పార్టీకి ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. భవిష్యత్తులో అతను మరింత రాజకీయంగా ఎదిగి ఉజ్వలమైన భవిష్యత్తు ఈ రాష్ట్ర అభివృద్ధిలో ప్రముఖ భాగస్వామ్యం అవుతాడని చెప్పి అతనికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. పారిశ్రామికంగా రాష్ట్రం అభివృద్ధి చెందితేనే ఉద్యోగాలు వస్తాయని, ఆ ఉద్యోగాలు వస్తేనే నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుందని టీడీపీ కృష్ణా జిల్లా అధ్యక్షులు ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్రం పారిశ్రామికంగా నష్టపోయిందని, పారిశ్రామికవేత్తలంతా వారి బెదిరింపులకు భయపడి మన రాష్ట్రానికి రాకుండా పెట్టుబడులు వేరే రాష్ట్రాల్లో పెట్టారన్నారు. అటువంటిది నేడు మళ్లీ చంద్రబాబు, లోకేష్ దావోస్లో పర్యటిస్తూ పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తూ పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొస్తున్నారని, దీంతో నిరుద్యోగ సమస్య పరిష్కారమవుతుందని పేర్కొన్నారు. విజయవాడ ఆటో నగర్లోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో టీడీపీ కృష్ణా జిల్లా అధ్యక్షులు ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు మాట్లాడారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ దావోస్లో పర్యటిస్తున్నారని అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని బిల్ గేట్స్ను కోరారన్నారు. ఆంధ్రాలో పెట్టుబడులు పెడితే వారికి కావాల్సిన స్థలాలు, అనుమతులు, రాయితీలు ఏర్పాటు చేసి పారిశ్రామికవేత్తలను రాష్ట్రానికి తీసుకొచ్చే ప్రయత్నం దావోస్లో విజయవంతంగా జరుగుతోందని చెప్పారు. చాలామంది పారిశ్రామికవేత్తలు మన రాష్ట్రానికి రావడానికి సంసిద్ధత వ్యక్తం చేశారన్నారు. ఉద్యమం చేసి సాధించుకున్న విశాఖ ఉక్కు నేడు నష్టాల్లోకి వెళితే కేంద్రంతో అనేక సార్లు సంప్రదింపులు జరిపితే విశాఖ ఉక్కుకు 11,400 కోట్లను కేంద్రం ప్యాకేజీ ప్రకటించిందని అన్నారు. ఇది చంద్రబాబు కృషేనని, పోయిందనుకున్న స్టీల్ ప్లాంట్ మళ్లీ నిలబెట్టిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. దావోస్లో జరిగే సభ ఆర్థిక పెట్టుబడులకు అది మూలం. దానికి చంద్రబాబు నాయుడు గారు గతంలో 4 సార్లు హాజరయ్యారు, లోకేష్ బాబు గారు 2 సార్లు హాజరయ్యారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కేంద్ర మంత్రులతోటి, ఆయన రాష్ట్ర మంత్రులతోటి ఇవాళ రోజున దావోస్లో పర్యటిస్తూ పారిశ్రామికవేత్తలందరినీ కూడా కలిసి, గతంలో ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసింది చంద్రబాబు నాయుడు గారే. ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి బిల్ గేట్స్ గారిని కోరి, మరి అక్కడి నుంచి కూడా ఎక్కువ పారిశ్రామికవేత్తల్ని ఆంధ్రా కనుక వస్తే మీకు కావాల్సిన పర్మిషన్లు అన్నీ కూడా, స్థలాలు కానీ రాయితీలు కానీ అన్నీ కూడా ఏర్పాటు చేసి వాళ్ళ పారిశ్రామికవేత్తలను ఆకర్షించి ఇవాళ రాష్ట్రానికి తీసుకొచ్చే చేసే ప్రయత్నం ఇవాళ రోజున విజయవంతంగా జరుగుతూ ఉంది. అనంతరం టీడీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి నెట్టెం రఘురాం మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పునరుజ్జీవనం ప్రారంభమైందని అన్నారు. దావోసులో జరుగుతున్న పెట్టుబడిదారుల సదస్సుల్లో చంద్రబాబు, లోకేష్ పర్యటించి గత 3 రోజులుగా విశేష కృషి చేస్తున్నారని అన్నారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల ముందు 5 ఏళ్ల కాలంలో 20 లక్షల ఉద్యోగాలను రాష్ట్ర యువతకు కల్పిస్తామని వాగ్దానం చేయడం జరిగిందన్నారు. ఇప్పటికే వచ్చినటువంటి పెట్టుబడుల కారణంగా ఇప్పటికే 5 లక్షల ఉద్యోగాలు వచ్చాయని అన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, లోకేష్ గారు ఉన్నారు. ఈ రాష్ట్రంలో మళ్ళీ మనం పెట్టుబడులు ధైర్యంగా పెట్టవచ్చు అనేటటువంటి దృష్టితోటి ముందుకు వస్తూ ఉన్నారు. మనం ఇప్పటికీ ఈ 6-7 నెలల కాలంలోనే దాదాపు 5 లక్షల కోట్ల రూపాయలని ఈ రాష్ట్రానికి పెట్టుబడులుగా ఆకర్షించడం జరిగింది. చూసాం, విశాఖపట్నంలో మన ప్రధానమంత్రి గారు రావటం, 2 లక్షల కోట్ల రూపాయలతోటి ఆయన ప్రారంభోత్సవాలు అలాగనే శంకుస్థాపనలు చేయటం అనేది మనం చూసాం. ఇంకా అలాంటి పెట్టుబడులు ఆర్సిరల్ మెటల్ ఈ యొక్క స్టీల్ ప్లాంట్ని పెట్టడానికి ఆయన ముందుకు రావటం అనేది జరిగింది. అలాగనే లోకేష్ గారి యొక్క ప్రయత్నంతో అనేకమైన ఐటీ కంపెనీలు మళ్ళీ రాబోతా ఉన్నటువంటి వాస్తవాన్ని మనం చూస్తూ ఉన్నాం. నారా లోకేష్ యువగళం పాదయాత్ర రాష్ట్ర చరిత్రలో ఒక సంచలనమని టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న అన్నారు. ప్రజల అభిమానాన్ని చూరుకొని ప్రజాసేవకై అనునిత్యం అంకితభావంతో పనిచేస్తున్న యువ నాయకుడు లోకేష్ అని కొనియాడారు. నగరంలోని 1 టౌన్ టీడీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆధ్వర్యంలో ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను పార్టీ శ్రేణులతో కలిసి ఘనంగా నిర్వహించారు.
అనంతరం బుద్ధ వెంకన్న మాట్లాడుతూ నారా లోకేష్ యువగళం పాదయాత్ర రాష్ట్ర చరిత్రలో ఒక సంచలనమన్నారు. ప్రజల అభిమానాన్ని చూరకొని ప్రజాసేవకై అనునిత్యం అంకిత భావంతో పనిచేస్తున్న యువ నాయకుడు లోకేష్ అని కొనియాడారు. గత వైసీపీ ప్రభుత్వం యువగళం పాదయాత్రలో పెట్టిన ఇబ్బందులను సైతం అధిగమించి తాతకు తగ్గ మనవడిగా, తండ్రికి తగ్గ తనయుడిగా అఖిలాంధ్ర ప్రజల అభిమానాన్ని చూరగొని ప్రజాసేవకై అనునిత్యం అంకిత భావంతో పనిచేస్తున్న యువ నాయకుడన్నారు. జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లు వచ్చిన తర్వాత అసలు తెలుగుదేశం పార్టీ ఉంటుందా ఉండదా అని తెలుగుదేశం పార్టీలో పదవులు అనుభవించినటువంటి వ్యక్తులే బయటికి వెళ్ళిపోయి తెలుగుదేశం పార్టీలోనే అన్ని మేమై ఉన్నటువంటి వ్యక్తులు అసలు మీడియా ముందుకు కాదు కదా, కనీసం నియోజకవర్గాల్లో కూడా తిరగలేని రోజులు. చంద్రబాబు నాయుడు గారి ఇంటి పక్కన ఉన్నటువంటి ఆఫీసు పగల కొడితే ఆ రోజు ఎవరూ లేరు. ఇవాళ ఇవన్నీ చెప్పాల్సిన టైం వచ్చింది నాకు. చంద్రబాబు నాయుడు గారిని కనీసం ఒక 3 సంవత్సరాలు వెళ్ళి కలిసినటువంటి దాఖలాలు కూడా లేవు. దాఖలాలు కూడా లేవు. అవన్నీ నా కల్లారా చూశాను నేను. కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ కుటుంబం మాత్రం అండగా ఉంది. ఎందుకంటే నేను చెప్తున్నా ఇవన్నీ మీకు చెప్పాల్సినటువంటి టైం ఇది. ఎవరేమనుకున్నా నాకేం పర్వాలా. చంద్రబాబు నాయుడు గారి కుటుంబం వాళ్ళతో ఆయనకి అండగా ఉంది. ఎవరు వదిలేసుకున్నా తండ్రిని కొడుకు వదులుకోడు, తండ్రి భర్తని భార్య వదులుకోదు. కాబట్టి ఎప్పుడూ రానటువంటి భువనేశ్వర్ గారు రోడ్డు మీదకి వచ్చారు. లోకేష్ బాబు అయితే తన తండ్రి గురించి అల్లాడిపోయాడు, పార్టీ గురించి. అది మాకు కల్లారా మేము చూసాం. ఏంటంటే వాళ్ళకి దగ్గరగా ఉండే వ్యక్తులుగా మేము చూసాం. చంద్రబాబు వారసత్వంతో అడుగులు వేస్తున్న లోకేష్ భవిష్యత్తులో కాబోయే సీఎం కావటం ఖాయమని టీడీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ అన్నారు. యువగళం పాదయాత్ర ద్వారా టీడీపీ విజయంలో లోకేష్ కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. నగరంలోని 1 టౌన్ పంజా సెంటర్ నందు మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఆధ్వర్యంలో మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ శ్రేణులు అభిమానులతో కలిసి ఉత్సాహంగా కేక్ కట్ చేశారు. అనంతరం పేదలకు బిర్యానీ ప్యాకెట్లను పంపిణీ చేశారు. అనంతరం జలీల్ ఖాన్ మాట్లాడుతూ విజన్ అభివృద్ధి అంటే గుర్తు వచ్చే వ్యక్తి చంద్రబాబు అని, అందుకు నిదర్శనం హైదరాబాద్ అభివృద్ధి కారణమన్నారు. ఎన్టీఆర్ మనవడుగా, చంద్రబాబు తనయుడిగా నారా లోకేష్ వారి వారసత్వంతో ముందుకు సాగుతున్నారని తెలిపారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు సమన్వయం, సహనంతో రాష్ట్రం కోసం పనిచేస్తున్నారని చెప్పారు. డిప్యూటీ సీఎం అయ్యే అర్హతలు ఉన్న వ్యక్తి నారా లోకేష్ అన్నారు. కొంతమంది అవగాహన లేక ఈ అంశంపై విమర్శలు చేస్తున్నారని చెప్పారు. పాదయాత్ర ద్వారా టీడీపీ విజయంలో లోకేష్ కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడే వ్యక్తి చంద్రబాబు అయితే రాజధాని అమరావతిని చంపేసిన నీచుడు జగన్మోహన్ రెడ్డిని విమర్శించారు. కూటమి పార్టీల మధ్య చిచ్చు పెట్టాలని కొంతమంది కుట్రలు చేస్తున్నారని, కూటమి ప్రభుత్వం వల్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజధాని అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఈరోజు మన ప్రియతమ నాయకుడు, యువకుడు, ఈ రాష్ట్రానికి దిశ రాబోయే కాలంలో బ్రహ్మాండంగా ఏదైతే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఆశలు, తర్వాత వాళ్ళ తండ్రి చంద్రబాబు గారు అనుభవం, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని యువగళం పేరుతో ఈ పార్టీని తెలుగుదేశం పార్టీలో అధికారం తెచ్చిన చరిత్ర మన నాయకుడు, యువ నాయకుడు లోకేష్ బాబు గారు. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంలో ప్రతి సందు వాడ అన్ని చోట్ల ఎంతో ప్రేమ, ఆత్మీయతతో ఆయన జన్మదినోత్సవం చేస్తాం. నేను చెప్పేది ఏంటంటే, కొంతమంది లోకేష్ బాబు డిప్యూటీ సీఎం అంటే దానికి ఎవడో ఒకడు విమర్శిస్తాం, లేదంటే ఆయన ముఖ్యమంత్రి అంటే అసూయతో ఏదో మాట్లాడతాం. ఎందుకు అవ్వకూడదు? ఆయన ముఖ్యమంత్రి కూడా అవ్వచ్చు. యువ నాయకుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువశక్తి, యువ కిరణంలా దూసుకుపోవాలని పెనమలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బోడే ప్రసాద్ సతీమణి బోడే హేమ చౌదరి అన్నారు. నారా లోకేష్ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు ఉండాలని, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్లాలని ఆకాంక్షించారు. పెనమలూరు నియోజకవర్గం పోరంకిలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద తాడిగడప మున్సిపాలిటీ టీడీపీ అధ్యక్షులు అనుమోలు ప్రభాకర్ ఆధ్వర్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెనమలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ సతీమణి బోడే హేమ చౌదరి ముఖ్య అతిథిగా విచ్చేశారు. పార్టీ నాయకులతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులకు కూరగాయలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యువ నాయకుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువశక్తి, యువ కిరణంలా దూసుకుపోవాలని ఆకాంక్షించారు.
ఈరోజు మన యువనాయకుడు లోకేష్ గారి పుట్టినరోజు 42వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకుంటున్నాము. ఎన్నో సవాళ్ళు మన లోకేష్ బాబు గారు ఎదుర్కొని ఈరోజు మన రాష్ట్రానికి ఒక యువ శక్తిలాగా, యువ కిరణం లాగా దూసుకెళ్ళిపోవాలని ఆశిస్తూ ఆయనకి ఎన్నో 100 జన్మదినోత్సవాలు ఇట్లాగే సంతోషంగా అందరూ జరుపుకోవాలి. ఈరోజు మా పోరంకి గ్రామంలో లోకేష్ గారి పుట్టినరోజు జరుపుకోవటం ఈ ప్రభుత్వం రాగానే ఎంతో సంతోషంగా ఆనందంగా జరుపుకుంటున్నాం. అనంతరం అనుమోలు ప్రభాకర్ మాట్లాడుతూ నారా లోకేష్ జన్మదిన వేడుకలను తాడిగడప మున్సిపాలిటీ పరిధిలో ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతిగా ఎన్టీఆర్ పార్టీని స్థాపించారని తెలిపారు. అనేక సంక్షేమ పథకాలకు ఆయనే ఆద్యుడని చెప్పారు. ఎన్టీఆర్ తర్వాత పార్టీని పునాదుల నుంచి బలోపేతం చేశారని, జాతీయ కార్యదర్శిగా లోకేష్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేశారని, ఆయన నాయకత్వంలో కోటి సభ్యత్వాలను పార్టీ పూర్తి చేసుకుందన్నారు. లోకేష్ పార్టీకి వెన్నెముకలా పనిచేస్తున్నారని అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లేందుకు చంద్రబాబు, లోకేష్ కృషి చేస్తున్నారని అన్నారు. మరి ఈ రోజు కూటమి ప్రభుత్వం అటు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, అక్కడ సెంటర్ లో నరేంద్ర మోడీ గారు కానివ్వండి, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు యొక్క ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ రాష్ట్రం అభివృద్ధి పొందాలో నడుస్తుంది. ఇప్పుడు జరిగిన 7-8 నెలల్లోనే మరి ఒక రూపం అనేది ఈ పాతయన్ని కూడా వాళ్ళు చెడగొట్టినవన్నీ బాగు చేస్తమే సరిపోయింది. అది ఒక్కొక్కటిగా చేర్చుకుంటా ఈ రాష్ట్రం అభివృద్ధి పొందాలో నడుస్తానికి అటు లోకేష్ బాబు కూడా పూర్తిగా చేస్తున్నారని తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో కూడా ఈ రాష్ట్రం ప్రజలు ఏదైతే ఆశించి పెద్ద ఎత్తున తీర్పిచ్చారో అంతకన్నా ఎక్కువగా ప్రజానీకానికి మరి పని చేస్తారని తెలియజేస్తున్నాం. మరి ఈనాడు తెలుగుదేశం పార్టీకి 1 కోటి పైగా సభ్యత్వాలు మరి ప్రజానీకం సభ్యత్వం తీసుకుని ఒక బలమైన శక్తిగా మరి తెలుగుదేశం పార్టీ ఏర్పాటైంది. దానికి తోడుగా జనసేన పార్టీ, అటు నరేంద్ర మోడీ గారు, బీజేపీ, ఈ కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రజానీకానికి అన్ని సౌకర్యాలను కల్పిస్తుందని తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా వెలగపూడి శంకరబాబు మాట్లాడుతూ, దావోస్లో అన్ని రాష్ట్రాల కన్నా మిన్నగా ఏపీకి పరిశ్రమలు తీసుకురావడానికి నారా లోకేష్ కృషి చేస్తున్నారని చెప్పారు. యువగళం పాదయాత్ర ఏముంది అని ఎగతాళి చేసిన వారందరూ కూడా యువగళం స్టార్ట్ అయిన ఒక వారం 10 రోజులకే వాళ్ళకి ఏం చేయాలో పాల్పొన్న పరిస్థితిలో మా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆ జగన్మోహన్ రెడ్డి ఇవాళ యువగళం పాదయాత్రలో ఆ మహాసముద్రంలో కుట్టుకుని పోయిన పరిస్థితి కనబడతా ఉంది. ఈ రోజున నారా లోకేష్ బాబు గారు దావోస్ పర్యటనలో ఉన్నారు. ఇవాళ 42వ వార్షికోత్సవం ఆయన జన్మదినం జరుపుకున్న సందర్భంగా ఈ రోజున పోరంకి గ్రామంలో కేక్ కటింగ్ చేయడం జరుగుతూ ఉంది. 68వ నేషనల్ స్కూల్ గేమ్స్ సెపక్ తక్రా అండర్ 14 బాలబాలికల టోర్నమెంట్ 2024-25ను ఈ నెల 24 నుంచి 27 వరకు పటమటలోని కేబీసీ జిల్లా పరిషత్ బాలుర హైస్కూల్లో జరుగుతాయని స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఏపీ కార్యదర్శి భానుమూర్తి తెలిపారు. ఫ్లడ్ లైట్స్ వెలుగులో టోర్నమెంట్ జరుగుతుందన్నారు. 2 ఫ్లడ్ లైట్ కోట్లతో సహా మొత్తం 4 కోట్లు సన్నద్ధం చేశారన్నారు. ఇందుకోసం విజయవాడ నగరం ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉందన్నారు. పటమట స్కూల్లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఏపీ కార్యదర్శి భానుమూర్తిరాజు విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ 68వ నేషనల్ స్కూల్ గేమ్స్ సెపక్ తాక్రా అండర్ 14 బాలబాలికల టోర్నమెంట్ 2024-2025ను రేపటి నుండి 27వ తేదీ వరకు పటమటలోని కేబీసీ జిల్లా పరిషత్ బాలుర హైస్కూల్లో జరుగుతాయని తెలిపారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఉమ్మడి కృష్ణా జిల్లా శాఖ సంయుక్తంగా ఈ టోర్నమెంట్ను నిర్వహిస్తున్నాయన్నారు. 12 రాష్ట్రాలు పాల్గొన్న ఈ టోర్నమెంట్ కోసం 4 కోర్టులు సిద్ధంగా ఉన్నాయన్నారు. దీనిలో ఫ్లడ్ లైట్లతో కూడిన 2 కోర్టుల్లో లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో మ్యాచ్లు నిర్వహిస్తున్నారన్నారు. మైదానంలో 12 రాష్ట్రాలకు చెందిన టీమ్స్ ప్రాక్టీస్ను ప్రారంభించాయన్నారు. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వి విజయరామరాజు, సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ బి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో టోర్నీ సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. భాగంగా 12 రాష్ట్రాల్లో 9 రాష్ట్రాలు ఆల్రెడీ రిపోర్ట్ చేయడం జరిగింది. మణిపూర్, విద్యాభారతి అండ్ తెలంగాణ ఈ 3 మధ్యాహ్నం 3 గంటల లోపల ఇక్కడ రిపోర్ట్ చేయడం జరుగుతుంది. ఈ క్రీడా పోటీలు రేపు 24వ తేదీ సాయంత్రం 4 గంటలకు ఇనాగరల్ ప్రోగ్రాం ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ గౌరవ పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాథ్ గారు కానీ, అదేవిధంగా లోకల్ శాసనసభ్యులు మన గద్దె రామ్మోహన్ గారు, జిల్లా కలెక్టర్ గారు, గౌరవ కమిషనర్ గారు, ఎస్పీటీ గారు, శ్రీనివాసరావు సమగ్ర శిక్ష గారు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. కాబట్టి ఒక రాష్ట్ర ప్రభుత్వం
ఒక క్రీడలను ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతో ఒక మంచిగా ఈ క్రీడా పోటీలకు ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం క్రీడా పోటీలు విడుదల చేయడం కూడా, నిధులు విడుదల చేయడం కూడా జరిగింది. దేశంలో యువతకు మంత్రి నారా లోకేష్ ఒక స్ఫూర్తి అని టీడీపీ యువనేత గద్దె క్రాంతికుమార్ తెలిపారు. ఆయన పడిన కష్టాలు, ఒడిదుడుకులు అందరూ చూస్తూనే ఉన్నామని అన్నారు. రాష్ట్రంలో యువశక్తి చాలా ఉందని, యువత ముందుకొచ్చి సమాజానికి ఏదైనా చేస్తే మన రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుందని తెలిపారు. రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలను పటమట ఎన్టీఆర్ సర్కిల్ వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ యువనేత గద్దె క్రాంతికుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ కంచుకోట లాంటి నియోజకవర్గాలను వదిలేసి ఒకసారి కూడా టీడీపీ అభ్యర్థి గెలవని మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకొని అక్కడి నుంచి పోటీ చేశారన్నారు. ఒకసారి ఓడిపోయినా మళ్లీ అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారన్నారు. గెలుపు ఓటములు ముఖ్యం కాదు, ప్రజలకు ఏదో ఒకటి మంచి చేస్తూ ముందుకు వెళితే ప్రజలు గుర్తించి గెలిపిస్తారని నారా లోకేష్ చెప్పారని అన్నారు. రాష్ట్రంలో యువశక్తి చాలా ఉందని, యువత ముందుకు వచ్చి సమాజానికి ఏదైనా చేస్తే మన రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుందని తెలిపారు. యువతకు ఒక నాయకత్వం కావాలని, నాయకత్వం వహించే శక్తి నారా లోకేష్కు ఉందని అన్నారు. విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకొస్తున్నారని, నిరంతరం ప్రజల నడుమ ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వారి సమస్యలను పరిష్కరిస్తున్నారని తెలిపారు. మంగళగిరి లాంటి నియోజకవర్గమే ఎందుకు ఆయన పిక్ చేసుకున్నారు? ఎందుకంటే మంగళగిరి 85 నుండి ఇప్పుడు దాకా తెలుగుదేశం అనేది ఎప్పుడు చూడలేదు, తెలుగుదేశం జెండా అనేది ఎప్పుడు ఎగరలేదు. అలాంటి నియోజకవర్గాన్ని ఆయన పిక్ చేసుకుని దానిలో చాలా వర్క్ చేశారు. ఆయన్ని ఎందుకు ఇలాగా అని అడిగినప్పుడు ఆయన చెప్పిన సమాధానం నా మనసులో అలాగ ఉండిపోయింది. ఎందుకంటే ఆయన ఏమన్నారంటే, గెలుపోవటం ముఖ్యం కాదు తమ్ముడు, మనం ప్రజలకి ఏదో ఒకటి చేయాలని ముందుకెళ్ళాలి. ఆ ప్రజలకి ఏదో ఒకటి చేసి వారికి అది తెలిసినప్పుడు వారే ముందుకొచ్చి ఓటేస్తారు, అది మనకి ముఖ్యం, అదే సాటిస్ఫాక్షను అని చెప్పినప్పుడు అందరికీ కూడా ఇది ఒక ఇన్స్పిరేషన్. ఎందుకంటే మన రాష్ట్రంలో బోల్డంత యూత్ ఫోర్స్ అనేది ఉంది. అండ్ యూత్ ఫోర్స్ అనేది చాలా బలమైన శక్తి. అందరూ కూడా ముందుకొచ్చి ప్రజలకి ఏదో ఒకటి చేస్తే, జనాలకు ఏదో ఒకటి చేస్తే మన రాష్ట్రమే కాదు, దేశం కూడా అంచులంచులుగా అభివృద్ధి చెందుతుంది. ప్రపంచంలో స్నేహానికి మించింది ఏదీ లేదని, అందులో బాల్య స్నేహం అనేది ప్రథమమని కొత్తపేట ఎస్కేపీవీవి హిందూ హైస్కూల్ 1974-75 బ్యాచ్ పూర్వ విద్యార్థులు అన్నారు. జనవరి 26వ తేదీన మంగళగిరి హైలాండ్లో జరిగే 1974-75 బ్యాచ్ పూర్వ విద్యార్థుల 50 వసంతాలు గోల్డెన్ జూబ్లీ వేడుకలకు ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నామని తెలిపారు. నగరంలోని కొత్తపేట ఎస్కేపీవీ హిందూ హైస్కూల్ నందు 1974-75 బ్యాచ్ పూర్వ విద్యార్థులు సమావేశమయ్యారు. సమావేశం ముగిసిన అనంతరం పూర్వ విద్యార్థులు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఆంజనేయులు, గోకవరపు మురళీకృష్ణ, పలువురు పూర్వ విద్యార్థులు కలిసి మీడియాతో మాట్లాడుతూ ఎస్కేపీవీవి హిందూ హైస్కూల్ 10వ తరగతి 1974-75 బ్యాచ్ 10వ తరగతి పూర్తి చేసుకుని 50 వసంతాలు పూర్తయిన సందర్భంగా జనవరి 26వ తేదీన ఆదివారం నాడు మంగళగిరి చినకాకాని వద్ద హైలాండ్లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన వేడుకలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రపంచంలో స్నేహానికి మించింది ఏదీ లేదని, అందులో బాల్య స్నేహం అనేది ప్రథమమని పూర్వ విద్యార్థి చాండుల్ ఆంజనేయులు అన్నారు. ఈ కార్యక్రమానికి పూర్వ విద్యార్థులు ప్రతి ఒక్కరూ విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నామని తెలిపారు. మంచి విద్యాబుద్ధులు నేర్పి ఉన్నత స్థానాల్లో స్థిరపడేందుకు కృషి చేసిన గురువులను ఘనంగా సత్కరించుకుంటామన్నారు. ఈ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం ద్వారా సమాజానికి ఏ విధంగా ఉపయోగపడాలనే అంశంపై చర్చించి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఆటపాటలతో కలగలిసిన ఉత్సాహవంతమైన సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు. ఇప్పుడు అందుబాటులో ఉన్న మిత్రులు కానీ ఎక్కడ దూరం ఉన్న మిత్రులు కూడా మీ ద్వారా వాళ్ళకి తెలుస్తుందని మా ఉద్దేశము. మరి ఈ సెలబ్రేషన్ 50 ఇయర్స్ సెలబ్రేషన్స్ అందరూ కలిసి ఎంతో ఆనందంగా చేసుకోవాలని కోరుకుంటున్నాం. మరి ప్రపంచంలో స్నేహానికి మించింది ఏదీ లేదు, దానిలో బాల్య స్నేహం అనేది ప్రథమ స్థానంగా నేను భావిస్తున్నాను. ఈ బాల్య స్నేహితులు కలవడం, ఇంత 150 మందితో ఈ ఫంక్షన్ చేసుకోవడం చాలా ఆనందకర విషయము. మరి రేపు ఈ 26/1/25 జరిగే 50 ఇయర్స్ సెలబ్రేషన్ అందరూ కలిసి ఆనందంతో గడుపుకోవాలని మనసారా కోరుకుంటున్నాను. హైలాండ్ మంగళగిరి చిన్నకాకాని దగ్గర ఉన్న హైలాండ్ నందు మేము యొక్క దీన్ని ఏర్పాటు చేయడం అయింది. ఆ రోజు మనకి విద్యను అభ్యసించిన మన మాస్టర్లందరికీ సన్మానం చేయడం జరుగుతుంది. అదేవిధంగా మా యొక్క ఫ్రెండ్స్ అందరూ కూడా
కలయికతో ఆటపాటలతో కానీ ఏదైనా అందరూ కూడా వాళ్ళ యొక్క డిబేటింగ్ వాళ్ళ ఎదురు ఉండి ఎఫిషియన్సీ గురించి చెప్పడం కానీ అంతా ఉంటుంది. హౌ టు డెవలప్ విత్ అదర్స్ అనేది చేయడానికి కూడా మేము కార్యక్రమం చేస్తున్నాము. అదే మున్ముందు వచ్చేటికి చాలా చారిటీ కార్యక్రమాలు, అదేవిధంగా మంచి మంచి కార్యక్రమాలు. అండి నేను 10th క్లాస్ 1974-75 బ్యాచ్ ఎస్కేపీవి హిందూ హై స్కూల్ అండి. మేము రీయూనియన్ చేసుకొని రీయూనియన్గా ఒక అసోసియేషన్గా అప్పుడు చదువుకున్న మా చిన్నప్పటి ఫ్రెండ్స్ అందరితో కలిపి మేము రీయూనియన్ చేసుకొని ఒక కార్యక్రమం లాగా చేసుకోవాలని, అంటే 50 ఏళ్ళు అవుతుంది కాబట్టి ఇది గోల్డెన్ జూబ్లీ ఇయర్గా చేసుకోవాలని మేము కలిసాము. ఇది మా పాఠశాల క్రమశిక్షణ, విలువలు మరియు గురువుల మార్గదర్శకత మాకు జీవితంలో స్థిరపడే బాటలు చూపించాయి. ఈ వేడుక ద్వారా గురువులను గౌరవించడం, స్నేహితులను కలవడం మరియు సమాజానికి మన ముందున్న రుణాన్ని తీర్చే ప్రయత్నం చేస్తాం. ప్రజలకు తక్కువ ధరలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో బెనిఫిట్ మెడికల్ బజార్ స్థాపించడం జరిగిందని ప్రొపరేటర్ తాత వెంకట సుబ్రహ్మణ్యం చెప్పారు. తాము అందజేస్తున్న సేవలను వినియోగించుకోవాలని స్థానిక ప్రజలను కోరారు. పేద మధ్యతరగతి ప్రజలకు మెడిసిన్స్ ధరలు అందుబాటులో ఉండేలా తన వంతు సేవలను అందజేస్తున్నట్లు ఆయన చెప్పారు. విద్యాధరపురం సితారా సెంటర్ వద్ద ఉన్న బెనిఫిట్ మెడికల్ బజార్ ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా వందలాది మందికి ఉచితంగా ప్రోటీన్ పౌడర్ను, గ్యాస్ నివారణ టానిక్, మాస్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో బెనిఫిట్ మెడికల్ బజార్ ప్రొపరేటర్ తాత వెంకట సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ స్థానికంగా విద్యాధరపురం, భవానీపురం ప్రాంతాల ప్రజలకు అతి తక్కువ ధరకు మెడిసిన్స్ అందజేయాలన్న లక్ష్యంతో తాము బెనిఫిట్ మెడికల్ బజార్ను ఇక్కడ నెలకొల్పడం జరిగిందన్నారు. అలాగే తమ 2 ఏళ్ల వార్షికోత్సవం సందర్భంగా కస్టమర్లకు ఉచితంగా బలవర్ధకమైన ప్రోటీన్ పౌడర్ను, గ్యాస్ నివారణ టానిక్, ఫేస్ మాస్కులను అందజేశామని చెప్పారు. అలాగే ఈ రోజున తొలి 100 మంది వినియోగదారులకు వెండి పువ్వులను అందజేసినట్లు చెప్పారు. ప్రజలకు మంచి వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో కేవలం 10 రూపాయల నామమాత్రపు ఫీజుతో నిపుణులైన ఎంబీబీఎస్ డాక్టర్లచే వైద్య సేవలను అందజేస్తున్నట్లు సుబ్రహ్మణ్యం వివరించారు. తాము అందజేస్తున్న సేవలను వినియోగించుకోవాలని స్థానిక ప్రజలను కోరారు. హోల్సేల్ వ్యాపారులు కూడా ఇవ్వాలని తక్కువ ధరలకు మంచి మెడిసిన్స్ను తాము ప్రజలకు అందజేస్తున్నట్లు సుబ్రహ్మణ్యం వివరించారు. ఈ ప్రాంత ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతో మందులు తక్కువ ధరకే అమ్మాలనే ఒక సంకల్పంతో తక్కువ ధరకు మనము అమ్మాలని బెనిఫిట్ మెడికల్ బజార్ అనే ఒక సంస్థను ప్రారంభించాము. అందుకు తగ్గట్టుగానే 2 ఎంబీబీఎస్ డాక్టర్స్ కూడా ప్రొవైడ్ చేశాము. వారి ఫీజు 10 రూపాయలు మాత్రమే. అలాగే ప్రతి మెడిసిన్ మనం ఇక్కడ అమ్ముతున్న ధరలకు, మెడికల్ షాప్స్ వాళ్ళకు కూడా రానటువంటి ధరలకు మనం ఇక్కడ కన్జ్యూమర్కి అమ్ముతున్నాము. సో ప్రతి ఒక్కళ్ళు గత 2 సంవత్సరాలకు బాగానే మన షాప్ ద్వారా లబ్ధి పొందుతున్నారు. అలాగే ఈ రోజు 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా వచ్చిన ప్రతి కస్టమర్కి ఒకటి డయాబెటిక్ పౌడర్ కానీ లేకపోతే గ్యాసోలైట్ సిరప్ కానీ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. వీటితో పాటుగా వెండి పువ్వు కూడా ఉచితంగా ఇస్తున్నాము. అలాగే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఉచితంగా మాస్కులు పంపిణీ చేయడం జరుగుతుంది. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటారని ఆశిస్తున్నాను. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రాల్లో నటించడం విక్టరీ వెంకటేష్ కు తప్ప మరొక హీరోకి సాధ్యపడదని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తనయుడు బోండా రవితేజ అన్నారు. కుటుంబంతో కలిసి చూసే చిత్రాల్లో వెంకటేష్ చిత్రం ప్రథమ స్థానంలో ఉంటుందన్నారు. విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం విజయోత్సవ వేడుకలు గాంధీనగర్ అలంకార్ థియేటర్ ఆవరణలో విక్టరీ వెంకటేష్ అభిమాన సంఘాధ్యక్షురాలు పసుపులెట్టి లక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బోండా రవితేజ ముఖ్య అతిథిగా విచ్చేసి కేక్ను కట్ చేసి అభిమానులకు అందజేశారు. ఈ సందర్భంగా రవితేజ మాట్లాడుతూ కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రాల్లో వెంకటేష్ చిత్రాలు ముందంజలో ఉంటాయన్నారు. సంక్రాంతి సినిమా బరిలో విక్టరీ వెంకటేష్ చిత్రం అన్ని చిత్రాల కంటే కలెక్షన్లో ముందు వరుసలో ఉందన్నారు. మహిళా ప్రేక్షకులను అభిమానులుగా సంపాదించుకోవటం ఒక వెంకటేష్కే సాధ్యపడిందన్నారు. థియేటర్ నందు మరి మన దగ్గుబాటి వెంకటేష్ గారి నూతన సినిమా ఈ సంక్రాంతికి వస్తుందనే సినిమాతో రావడం జరిగింది. ఈ సినిమా రావటమే కాదు, వచ్చిన మొదటి వారంలోనే 100 కోట్ల వరల్డ్ వైడ్ కలెక్షన్ని ఆయన సొత్తు చేసుకోవడం కూడా చాలా ఆనందకరం. వెంకటేష్ గారి సినిమా వస్తుందంటేనే ప్రతి సంక్రాంతికి కూడా ప్రజలందరూ కూడా మంచి ఆహ్లాదంగా నవ్వుతూ చూసే సినిమాలు ఆయన ఎప్పుడు కూడా తీస్తూ ఉంటారు. ఒక మీనింగ్ మెసేజ్ వచ్చే ఓరియంటెడ్ మూవీస్ కానివ్వండి, అలాగా అనేక పాత్రల్లో గత 30 సంవత్సరాలుగా ఆయన నటన ఈ టాలీవుడ్లో కానీ ఇండస్ట్రీలో కానీ ఆయనకంటూ ఒక నూతన కొత్త ఐడెంటిటీని కూడా ఆయన కైవసం చేసుకోవడం చాలా ఆనందకరం. ఈ సెలబ్రేషన్లో అలంకార్లో థియేటర్ నందు జరుగుతున్న పార్టిసిపేట్ చేయడం నాకు ఆనందంగా ఉంది.
అనంతరం సంఘం అధ్యక్షురాలు లక్ష్మి మాట్లాడుతూ వెంకటేష్ అభిమానులకు ఈ చిత్రం సక్సెస్ కావటం నిజమైన పండుగన్నారు. 2025 సంక్రాంతి బరిలో శ్రీ వెంకటేష్ గారు నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా దాదాపుగా అన్ని చోట్ల అన్ని రికార్డులు అయిపోయినాయి. మహిళా లోకం ఈ సినిమా కోసం వేసిన ప్రతి థియేటర్లో కూడా చాలా వరకు మహిళలే ఎక్కడ చూసినా కూడా మాకు ఆనందదాయకం కలగజేశారు. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడానికి కారణం మహిళా లోకం. మొత్తం ఫ్యామిలీస్ అంతా కూడా ఈ సినిమా ఏ థియేటర్లో వేసినా 95% మహిళలంతా కలిసి అద్భుతమైన విజయాన్ని చేకూర్చారు. వెంకటేష్ గారు క్లాస్ టచ్ చేస్తే ఎలా ఉంటుందో చూపించినటువంటి సినిమా ఇది. ఈ సందర్భంగా నవనీతం సాంబశివరావు మాట్లాడుతూ మొదటి వారంలోనే వెంకటేష్ చిత్రం అత్యధిక వసూళ్లను సాధించిందన్నారు. ఈ సందర్భంగా వెంకటేష్ అభిమానులు అలంకార సెంటర్లో భారీ ఎత్తున టపాసులు కాల్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఉంది అంటే అభిమానులు ఏ రకంగా ఈ చిత్రాన్ని వారు రిసీవ్ చేసుకుని పండగ సందర్భంగా కుటుంబ యావత్తు వచ్చి చూశారో మనందరికీ అర్థమవుతున్నటువంటి విషయం. కృష్ణా జిల్లాలోనే 6.5 కోట్ల రూపాయలు వసూలు చేసినటువంటి సంక్రాంతికి సంబరాలు చేసుకున్నటువంటి సినిమా మన సంక్రాంతికి వస్తుందనేది. ఈనాడు పైరసీ వచ్చి చిత్రసీమను నష్టం చేకూరుస్తుంది. అందరు హీరోలు కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ మేము చూసేటువంటి సినిమా ప్రేక్షకులు కానీ ముక్త కంఠంతో చెప్తున్నాం, సినిమాని సినిమాగానే థియేటర్లో చూస్తే 4 కాలాల పాటు చిత్రరంగం మనకు నిలబడుతుంది, ఇలాంటి మంచి సినిమాలు అందిస్తుందని ఈ సందర్భంగా అందరం కూడా పైరసీని అరికట్టేటువంటి విధంగా ముందుకు సాగాల. రాష్ట్రాభివృద్ధికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేస్తున్న కృషి అద్వితీయమని ఉయ్యూరు నగర పంచాయతీ చైర్మన్ వల్లభనేని సత్యనారాయణ అన్నారు. ఉయ్యూరు టీడీపీ కార్యాలయంలో లోకేష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. భవిష్యత్తులో నారా లోకేష్ మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. నారా లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఉయ్యూరు టీడీపీ కార్యాలయంలో యువనేత జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి నారా లోకేష్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉయ్యూరు నగర పంచాయతీ చైర్మన్ వల్లభనేని సత్యనారాయణ, మాజీ చైర్మన్ జంపాన పూర్ణచంద్రరావు, పార్టీ టౌన్ అధ్యక్షుడు జంపాన గురునాథరావు, మండల అధ్యక్షులు వెనిగళ్ల కుటుంబరావు తదితరులు పాల్గొన్నారు. పార్టీ శాశ్వత సభ్యత్వం తీసుకున్న మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీనివాసరావును పార్టీ నాయకులు, కార్యకర్తలు సత్కరించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం నారా లోకేష్ చేస్తున్న కృషి అమోఘమని అన్నారు. భవిష్యత్తులో నారా లోకేష్ మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. పార్టీ ప్రతిష్ట కోసం కూడా లోకేష్ చేపట్టిన కార్యక్రమాలు కార్యకర్తల్లో నూతన ఉత్సాహాన్ని నింపాయని వారు కొనియాడారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారి జన్మదినం సందర్భంగా పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో మరిన్ని పుట్టినరోజులు జరుపుకుని శతాధిక వసంతాలు జరుపుకుని ఈ రాష్ట్రాన్ని దేశంలోనూ మరియు ప్రపంచంలో అగ్రగామిగా తీసుకెళ్తాడు లోకేష్ బాబు అని చెప్పి ఆశిస్తూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ రోజున మంచి ఉన్నతమైన స్థానంలో మంత్రి పదవిలో ఉంటూ యువతకి మంచి ఉపాధి కల్పించే వ్యక్తిగా ఈనాడు మన రాష్ట్రానికి మంచి ఉపయోగపడే వ్యక్తిగా ఇచ్చేసినటువంటి మన లోకేష్ బాబు గారి జన్మదినం శుభాకాంక్షలకి ఇక్కడ విచ్చేసినటువంటి మున్సిపల్ చైర్మన్, ఇలాంటి కార్యక్రమాలు లోకేష్ గారి జన్మదినం కార్యక్రమం ఇంకా ఎన్నెన్నో జరుపుకుని మంచి భవిష్యత్తులో రావాలని కోరుకుంటూ మరి ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు మీ అందరికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మళ్ళీ యువ నాయకుడు లోకేష్ బాబు మళ్ళీ అంచెలంచెలుగా వెదిగి ఇవాళ మన పారిశ్రామికవేత్తలందరినీ తీసుకొచ్చి మన రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేయాలని కాంక్షతో మళ్ళీ నిరంతరం పనిచేసే వ్యక్తి నారా లోకేష్ బాబు గారు. మళ్ళీ అలాంటి లోకేష్ బాబు గారు జన్మదినానికి మేమంతా కూడా గర్వంగా చేసుకుని మళ్ళీ యువ నాయకుడు మళ్ళీ రాబోయే కాలంలో ఇంకా పెద్ద పదవి ఇంకా ఆశించి మళ్ళీ ఉన్నత పదవి ఆశించి ప్రజల్లో ఇంకా ముందుకెళ్లాలని ఆశిస్తూ మళ్ళీ అలాంటి బాబుని మేమంతా మనస్ఫూర్తిగా ఆయన పుట్టినరోజు మేమందరం కూడా చాలా. రాజకీయాల్లో ఎందరో రాజకీయ నాయకులు ఉంటారు, కానీ కొందరు మాత్రమే ప్రజానాయకులు అవుతారని, అలాంటి అరుదైన ప్రజానాయకుడు నారా లోకేష్ అని తాడేపల్లి మండల టీడీపీ అధ్యక్షులు ఆమరా సుబ్బారావు అన్నారు. యువగళం పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలు తెలుసుకుని వారి చీకటి జీవితాల్లో వెలుగులు నింపేందుకు నిరంతరం శ్రమిస్తున్న గొప్ప ప్రజానాయకుడు లోకేష్ అని కొనియాడారు.
తాడేపల్లిలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు మండల టీడీపీ అధ్యక్షులు అమరా సుబ్బారావు ఆధ్వర్యంలో మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ శ్రేణులతో ఉత్సాహంగా కేక్ కట్ చేశారు. అనంతరం రక్తదానం చేశారు. అమరా సుబ్బారావు మాట్లాడుతూ రాజకీయాలలో ఎందరో రాజకీయ నాయకులు ఉంటారు, కానీ కొందరు మాత్రమే ప్రజానాయకులు అవుతారని, అలాంటి అరుదైన ప్రజానాయకుడు లోకేష్ అని అన్నారు. యువగళం పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలు తెలుసుకొని వారి చీకటి జీవితాలలో వెలుగులు నింపేందుకు నిరంతరం శ్రమిస్తున్న గొప్ప ప్రజానాయకుడని కొనియాడారు. అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమం తన సొంత నిధులతో అందించి ప్రజల మనసును గెలిచినటువంటి ప్రజానాయకుడు నారా లోకేష్ గారు. మరి ఎన్నడూ లేని విధంగా మంగళగిరి నియోజకవర్గంలో మరి కూటమి సహకారంతో 92,000 మెజార్టీ మరి ఈ నియోజకవర్గ ప్రజలు ఇచ్చారంటే మరి నారా లోకేష్ గారు ఏ విధంగా ఈ మంగళగిరి నియోజకవర్గ ప్రజల మన్ననలు పొందారో మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ మంగళగిరి దిశ మార్చటమే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి ఉద్యోగ అవకాశాలు, పెట్టుబడులే ధ్యేయంగా మరి విదేశీ పర్యటనలు చేస్తూ తాతకు తగ్గ మనవడు, తండ్రికి తగ్గ తనయుడు, ఈ రాష్ట్ర ప్రజలు మెచ్చిన నాయకుడు నారా లోకేష్ గారు అని మరొక్కసారి ఆయనకి మండలం తరపున, జనసేన నాయకుల తరపున, టీడీపీ నాయకుల తరపున, ప్రజల తరపున కూడా మరొక్కసారి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు. విజయవాడ నగరంలో మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలను మహంతి వాసుదేవరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసిన వృద్ధులకు పండ్లు, ఉపాధి నిమిత్తం 2 తోపుడు బండ్లు పంపిణీ చేశారు. తాతకు తగ్గ మనవడు, సీఎం తనయుడు, బాలకృష్ణ అల్లుడు భగవంతుడు ఆశీస్సులు మెండుగా ఉండి రాష్ట్రానికి అభివృద్ధి చేయాలన్నారు. ప్రజలకు సేవ చేసిన తాత ఎన్టీఆర్, నాన్న చంద్రబాబు మిన్నగా పేరు గడించి ఉన్నతమైన స్థానం అధిరోహించాలని ఆకాంక్షించారు. చంద్రబాబు, వంగవీటి రాధాకృష్ణ కుటుంబాలు ఎటువంటి అవినీతి మరకలు లేకుండా నీతివంతంగా జీవించారని మహంతి వాసుదేవరావు తెలిపారు. ఈరోజు వృద్ధులకు పళ్ళు పంపిణీ, అలాగే వారి స్వయం ఉపాధి కోసం 2 కుటుంబాలకు 4 కూరగాయలు అమ్ముకోవడం కోసం బళ్ళు అందజేయడం జరిగింది. ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా మేము లోకేష్ గారి పుట్టినరోజు ఘనంగా చేస్తూ ఉన్నాము, మా మిత్రులందరం కలిసి. ఇలాంటి పుట్టినరోజులు ముందు ఎన్నో చేసుకొని రాష్ట్రానికి పెద్ద దిక్కుగా ఉండి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాము. మా ఆకాంక్ష కూడా ఆయన ఇంకా ఎంతో ఉన్నత పదవిలో ఉండి ప్రజలందరికీ సేవ చేసి నాన్నగారి లాగే తాతగారి లాగే ఆయన కూడా లోకేష్ గారు కూడా అందరి మన్ననలు పొందాలని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.